విశాఖలో ఈ నెల 11, 12వ తారీఖుల్లో ప్రధాని పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకుంటారు. 12వ తేదీన ఆయన విశాఖలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అయితే దీంట్లో భాగంగా ప్రధాన కార్యక్రమం అనేది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏర్పాట్లను మనం చూస్తున్నాం. భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందిని ఇక్కడ సభలో పాల్గొనేందుకు వీలుగా అనేక ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన మైదానంలో పూర్తిగా ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై అనేక విమర్శలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటేనే ఒక హరిత తోరణంతో అలంకరించిన చందంగా కనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చని వాతావరణం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మనం ఎటు చూసినా కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి రహదారి మీదుగా వెళ్తున్నట్లయితే 2 వైపులా ఉండే చెట్లు ఎంతో శోభను తీసుకువస్తూ ఉంటాయి. పర్యావరణ హితంగా ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం పూర్తి స్థాయిలో దెబ్బతింటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూస్తున్నాం మన వెనుక ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇదంతా కూడా కొన్ని పదుల సంఖ్యలో భారీ చెట్లను ఇక్కడి నుంచి తొలగించారు. అయితే మొదట ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి చెట్లను వేరే చోటకి తరలిస్తామని, వాటిని ఏ విధంగా కూడా కొట్టేయకుండానే ఆ పచ్చదనం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అయితే దానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా చెట్లన్నిటినీ కూడా కట్ చేసి ఉన్నారు. అనేక చెట్లు ఇప్పటికే తొలగించారు. మరికొన్ని చెట్లను కూడా తొలగించేటువంటి పనిలో ఉన్నారు. ఇక్కడ మనం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో చూస్తున్నాం. పూర్తిగా రహదారికి 2 వైపులా చెట్లతోటి నీడనిచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం ఎటు చూసినా కూడా పచ్చని చెట్టు అనేది కనిపించని వాతావరణమే కనిపిస్తోంది. ఇదేదో ఒక కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది అనేటువంటి అభిప్రాయం ముఖ్యంగా ఈ మార్గంలో నిత్యం తిరిగేటువంటి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అటువైపుగా చూస్తే రహదారికి ఎడమ వైపుగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో అంటే ఒక్క చెట్టు కూడా కనిపించని పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలోనే ఇక్కడ తుప్పలు ఉన్నాయని చెప్పి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అనేక చెట్లను తొలగించింది. దానికి అదనంగా ప్రస్తుతం ప్రధాని పర్యటన పేరుతో పూర్తి స్థాయిలో ఒక్క చెట్టు కూడా కనిపించకుండా తొలగించారు. అయితే ఈ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉండడం భద్రతాపరమైన కారణాలను చూపిస్తూ చెట్లన్నింటినీ తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీని పట్ల ప్రకృతి ప్రేమికుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుంది. విశాఖ నగరం అనేది ఒక హరితవనంగా దర్శనమిచ్చేటువంటి పరిస్థితి. విశాఖ ప్రజలు కూడా ప్రకృతిని ఎంతగానో దగ్గరగా ఉంటారు, ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ విధంగా చెట్లను తొలగించడం పట్ల వారి నుంచి సైతం తీవ్రమైన అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంది. 2-3 అడిగామండి. అడిగితే అధికారులు అడిగితే అన్నారు ప్రధానమంత్రి గారు ఎవరో వస్తున్నారు, కొద్దిగా అదంతా ఓపెన్గా ఉండాలి అని చెప్పారనమాట. మరి దీని మీద అయితే పూర్తిగా ఏయూ అధికారులకే పూర్తి అవగాహన అయితే ఉంటుంది. వాళ్ళ పర్మిషన్ పెట్టే వీసీ పర్మిషన్ తీసుకొని అన్నీ చేస్తున్నారు. వీసీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది ఆ మీడియా ద్వారా మీరు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దీన్ని ఎంతవరకు ఒక్కో చెట్టు చూస్తే ఇంచుమించుగా 20-30 సంవత్సరాల ఏళ్ళ నుంచి కూడా ఈ చెట్లు ఉన్నాయి విశాఖపట్నంలో. మరి ఈ చెట్లు చూసే చాలామంది పూర్వ విద్యార్థులు కూడా ఈ చెట్లు చూసుకొని రావడం జరుగుతుంది. చెట్లు అంచనా పెట్టుకొని ఈ చెట్టు దగ్గర మనం కూర్చున్నాం, ఈ చెట్టు దగ్గర మనం భోజనం చేస్తామని పూర్వ విద్యార్థులందరూ కూడా చెట్లు చూసుకొని ఉండడం జరిగింది. మరి అలా చెట్లు ఇప్పుడు తీసేస్తూ ఉండడం పచ్చదనాన్ని పరిశుభ్రత అంటున్నారు ప్రభుత్వాలు. మరి పచ్చదనాన్ని మొత్తం తీసేస్తే పరిశుభ్రత అనేది ఎక్కడ ఉంటుందని నేను మీ మీడియా ద్వారా అడుగుతున్నానండి. ఈరోజు సడన్గా ఇవన్నీ కొట్టేస్తారంటే ఏంటిది ఇలా కొట్టేస్తున్నారని స్టార్టింగ్ అనుకున్నాము. అంటే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఉన్నదంతా కొట్టేశారు, గ్రౌండ్ చేస్తారు. కానీ మొత్తం ఇలా కొట్టేసి మరి ఇలాగ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని చెప్పి ఇదంతా వర్క్ చేయిస్తున్నారు. చూస్తేనే ఫస్ట్ చిరాకు వస్తుంది. ఇల్లు అక్కడ ఉంచుకొని రోడ్డు అంతా తిరుగుతున్నాం ఇప్పుడు కాలేజీల కోసం అని. అసలు ఏం జరుగుతుందో చూడాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని చేశారు, ఇంత చేస్తాము అని అన్నారు, అంతా హాఫ్లో ఆపేశారు. ముందు వరకు అవే మొత్తం ఆక్సిజన్ అన్నీ ఏదైనా అవే ఫస్ట్ వాటిని అలా నరికేసి ఇలా పడేసి రోడ్లు కబ్జా చేసి